Welcome to Gates Super Taste. Hello Sushmita garu, hi. Hi Anushka. Welcome to Gates Super Taste. Thank you. నేను మీకోసం వెజిటబుల్ బిర్యానీ చేసి చూపిస్తా. వెజిటబుల్ బిర్యానీ తినడానికి రెడీయా? విజయ్ గారు మీరు మీకు ఇష్టమా వెజిటబుల్ బిర్యానీ? మామూలుగా బిర్యానీస్ అంటే ఇష్టం, ఎవరికైనా ఇష్టం కదా వెజిటబుల్ బిర్యానీస్. ఎస్, సో ఇంకెందుకు లేట్ అను, మన పార్టిసిపెంట్స్ కూడా వెజిటబుల్ బిర్యానీ తినడానికి చాలా ఈగర్గా క్యూరియాసిటీగా ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు లేట్ చేయకుండా వెజిటబుల్ బిర్యానీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకున్నాం, ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వాటర్, వాటర్ యాడ్ చేసేసుకొని మనకు కావాల్సిన ఏకైక ఇంగ్రీడియంట్ ఇవే మన వెజిటబుల్ బిర్యానీ రెడీ చేసేసుకోవడానికి. ఇప్పుడు గిట్స్ వారి వెజిటబుల్ బిర్యానీలో నుంచి లోపల ఒక పౌచ్ ఉంటుంది అనమాట, అది ఓపెన్ చేయాలి ఇప్పుడు మనం. సో పౌచ్ ఉంది కదా, ఈ పౌచ్ని ఇలా మనం వాటర్లో డిప్ చేసేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ పౌచ్ని అలా ఇమ్మర్స్ చేసేసి వాటర్లో ఇంకా నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం, జీలకర్ర, ధనియాలు ఇవేం అక్కర్లేదు. ఓకే, ఇవేం అక్కర్లేదన్నమాట. జస్ట్ దాన్ని ఒక 3 to 5 minutes అలా బాయిల్ అవ్వనిస్తే చాలు. వెజిటబుల్ బిర్యానీ రెడీ. విజయ్ గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను కాంట్రాక్టర్ అండి, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్. ఓకే, సో వర్క్ అన్నమాట. సో మీకు కదా యాక్చువల్లీ వర్క్ కాబట్టి డైలీ పొద్దున్నే లెగడం, మీ ఆఫీస్ నుంచి ఇంటికి లేట్గా రావడం, ఏమైనా వంట చేయాలంటే టైర్డ్గా ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా. సో ఇంకా మీకు ఇంకా ఇలాంటి వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆప్షన్, ఇంటికి రాగానే ఒక 5 minutesలో కావాల్సినవి చేసుకొని తినేయచ్చు. మీ పిల్లలు కూడా చేసి పెట్టేస్తారు మీకు, మీరు వచ్చేలోపు. ఏ వెరైటీలు కావాలంటే ఆ వెరైటీ, మన దగ్గర ఎన్ని వెరైటీలు ఉన్నాయి తెలుసా. సాయంత్రం హ్యాపీగా రావాలి, ఒక స్వీట్ ఐటమ్ తినాలి అన్న పాయసం ఉంది, ఖీర్ ఉంది, గులాబ్ జామ్ ఉంది, రబ్డీ ఉంది, అలా చాలా చాలా స్వీట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా స్నాక్ ఐటమ్స్ కూడా దాల్ వడ, దహీ వడ, ఎన్ని ఉన్నాయి తెలుసా. ఇంకా వడలు చేయడం అయితే ఎంత ఈజీ అంటే పౌడర్ ఉంటుంది అనమాట మనకి, గిట్స్ పౌచ్, దాన్ని వాటర్లో మిక్స్ చేసి సేమ్ మన వడ ఎలా వేస్తామో అంతే మనం ఇలాగ పిండి అంతా మిక్స్ చేసుకొని దీంట్లో యాడ్ చేయడాలు ఏం అక్కర్లేదు అన్నమాట. అంత సింపుల్, అలా అయిపోతాయి. ఎంత క్విక్ అండ్ ఈజీ కదా. ఫస్ట్ మీరు కూడా ఇంకా ట్రై చేసేస్తారు, నేను ఇంకా చెప్పనక్కర్లేదు. ఇంత ఇది చూసి దీనికి అలవాటు పడిపోతే ఇంకా ఆబ్వియస్లీ ట్రై చేసేస్తారు అనమాట హ్యాపీగా. సరే రుచి చూస్తే అవుతుంది, హ్యాపీగా బయటకు వెళ్ళొచ్చు కదా, సినిమాకి వెళ్ళాలంటే షాపింగ్కి వెళ్ళొచ్చు ఇలా చక్కగా కదా. నాకు కూడా ఎవరికి ఉండదు, ఆడవాళ్ళందరికీ షాపింగ్ అంటే పిచ్చి. ఇంకా నాకు అని చెప్పుకుంటే నవ్వు కూడా తప్ప ఏముండదు. లేడీస్ అందరికీ కూడా షాపింగ్ అంటే డెఫినెట్లీ ప్రత్యేక పిచ్చే అసలు. ఇంకా ఏది ట్రెండీగా కనిపిస్తే, ఏవి అది కనిపిస్తే అవి తీసేసుకోవాలి అంతే. సో అది బాగా షాపింగ్ ఫ్రీ కదా మీరు కూడానా సుష్మిత గారు? బాగా చేస్తూ ఉంటారా? మీరు షాపింగ్కి వెళ్ళి ఎప్పుడైనా మీ ఆయన తలపట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? మీతో పాటు వెళ్ళి అంటే లేట్ అవ్వడాలు? ఒక్కసారి అయితే కదా నిషా చెప్పడానికి, ఒక్కసారి అయితే కదా, ప్రతిసారి అంతేనా? ఐ థింక్ ఏం చేస్తారు, వెళ్ళగానే షాపింగ్కి వెళ్ళగానే మీరు అక్కడ కూర్చోండి, నేను 4-5 గంటలాగా వస్తాను, ఆ కార్డ్ ఇటు ఇవ్వండి, ముందు పర్స్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చేసి ఆయన పడుకుంటే నీళ్ళు జల్లి లేపేసి తీసుకొస్తారా? అంతేనా? ఆల్మోస్ట్ అంతే అంట ఇంకా. ఓకే, సో విజయ్ గారు మీరు అంతేనా? మీరు అంతేనా? మీరు కూడా మీ ఆయన అలానే బలి చేస్తారా? లేడీస్ అంటే అంతేనా? మరీ నేను అలా అంటే ఇంకా నాకు పెళ్లి కాలేదు కాబట్టి పాపం ఫ్యూచర్లో ఏమో నేను చెప్పలేను కాబట్టి నేను ప్రస్తుతానికి అయితే హ్యాపీగా మా మమ్మీని బలి చేస్తూ ఉంటాను. నేను మా మమ్మీ అంతే, షాపింగ్కి వెళ్తే ఇంకంతే ఒక 4-5 గంటలు అన్నీ తిరిగి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా అప్పుడు వస్తాం అనమాట బయటకి. అవి ఎవరైనా అంతే. ఓకే, సో ఇది కూడా మన 3 to 5 minutes కూడా అయిపోయింది కాబట్టి 5 minutes అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. బయటకి తీసేయండి. వేడి గరం వెజిటేబుల్ బిర్యానీ రెడీ. సో ఇప్పుడు ఇంకా దీన్ని కట్ చేసేద్దాం. కట్ చేసేసాను.
ఇంకా నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్ రెడీ. వెజిటబుల్ బిర్యానీ రెడీ. వావ్. అదన్నమాట గిట్స్ వారి వెజిటబుల్ బిర్యానీ. చూసారు కదా అసలు ఆలు, దట్ బటానీ, దట్ స్మెల్, దట్ మసాలా, ఎవ్రీథింగ్ అసలు అలా మనం పీరుస్తుంటేనే తెలిసిపోతుంది. ఇంకా టేస్ట్ చేస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఫస్ట్ నేను టేస్ట్ చేసేస్తాను. ఓకే. వాట్ వెజిటబుల్ బిర్యానీ, సీరియస్లీ టూ మచ్, చాలా బాగుంది. విజయ్ గారు మీరు టేస్ట్ చేయండి, మీరు కూడా సుష్మిత గారు. సీరియస్లీ బాగుంది కదా, ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది. నా అంత బాగుందా ఒప్పుకోండి. క్యూట్గా ఉంది. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ యాంకరింగ్ లాగా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలు ఇంకా చాలు, ఇంకా ఇంకా అని అడగను నేను. ఇంకా చాలు చాలు, ఇప్పటికే బాగా పొగిడించేసుకున్నాను. ఇంకా చాలు, ఇంకా తిట్టుకుంటాను పాపం లేకపోతే. ఓకే, సో సూపర్ సుష్మిత గారు అండ్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఎపిసోడ్ వెరీ స్పెషల్ ఎపిసోడ్. సో సుష్మిత గారు అయితే చక్కగా క్యాప్సికమ్ రైస్ చేసి చూపించారు. అండ్ అలానే నేను కూడా గిట్స్ వారి వెజిటబుల్ బిర్యానీని మన పార్టిసిపెంట్స్ ఇద్దరికి కూడా పరిచయం చేసేసాను. సో ఒకసారి మన సిగ్నేచర్ కూడా చేసేద్దామా మరి? రెడీ? యా రెడీ. 3 easy steps తో సూపర్ టేస్ట్. ఎస్, గిట్స్ వారి తరపు నుంచి చక్కటి గిఫ్ట్ హ్యాంపర్స్ మీ ఇద్దరి కోసం అయితే రెడీగా ఉన్నాయి. ఇంక ఇచ్చేస్తాను. ఓకే, ఎస్. సో ఫస్ట్ విజయ్ గారికి గిట్స్ వారి తరపు నుంచి చక్కటి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అనుష. అండ్ అలానే సుష్మిత గారికి కూడా గిట్స్ వారి తరపు నుంచి చక్కటి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సో మరి మీకు కూడా ఇలా వచ్చి హ్యాపీగా ఉండాలని ఉంది కదా. సో మరి మీరు కూడా మీ రెసిపీస్ని gits@hmtv.in కి మెయిల్ చేయొచ్చు, లేదా 8885542789 అనే నెంబర్కి కాల్ కూడా చేసేయచ్చు. ఇంకెందుకు, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మీరు ఆ పనిలో ఉండండి. సో దట్ వాస్ టుడేస్ గిట్స్ సూపర్ టేస్ట్ అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇలాంటి టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ తో మళ్ళీ మీ అనుష మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ లంచ్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై. మీరు గిట్స్ సూపర్ టేస్ట్ లో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే 8885542789 కి కాల్ చేయండి. మీ రెసిపీని వెంటనే gits supertaste@hmtv.in కి మెయిల్ చేయండి. మంచి బహుమతిని మీ సొంతం చేసుకోండి.